నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్స్ అంటే గుండె నొప్పి. ఇవి రావడానికి గల కారణం ఏంటి, లక్షణాలు ఏ విధంగా మనం ముందే తెలుసుకోవచ్చు, నిర్ధారణ చేయడానికి ఎటువంటి టెస్టులు చేస్తారు, అండ్ దీనికి ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది వంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. సో వీరు వచ్చేసేసి కార్డియాలజిస్ట్. సో వీరిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గుండె నొప్పి రావడానికి గల కారణాల గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు గుండె నొప్పి అని ఎలా మనం తెలుసుకోవచ్చు అంటారు, దేనిని గుండె నొప్పి అని అంటారు? ఇది చాలామందిలో ఒక గుండె నొప్పి అనేది నొప్పిలాగా ఉంటుంది, నొప్పి కాకపోతే గుండెకి సంబంధించిన బాధ కాదు అనే ఒక ఆలోచన ఉంటుంది. వాస్తవానికి నొప్పి కింద రావక్కర్లేదు, అది బాధ అయి ఉంటే చాలు. అంటే బాధ అంటే మంట అవ్వచ్చు, బరువు అవ్వచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు, పీకుతున్నట్టు ఉండొచ్చు. అంటే బాధ అనేది నొప్పి అవ్వక్కర్లేదు. ఎటువంటి ఫీలింగ్ అయినా కూడా అది కూడా ఛాతిలోనే అవ్వాల్సిన అవసరం లేదు. అది కొన్నిసార్లు రెండు భుజాల్లో రావచ్చు, దవడల్లో రావచ్చు, పళ్ళు పీకినట్టు రావచ్చు, కొంతమందికి తలకి వచ్చి తల నుంచి వెనక్కి ముడేసినట్టుగా రావచ్చు, నెక్లో రావచ్చు, తర్వాత పొట్టలో రావచ్చు, పొట్టలో రావచ్చు, తర్వాత వెనక భుజాలకి వెనక భాగంలో మధ్యలో రావచ్చు, ఛాతిలో. సో ఇలా అనేకంగా రావచ్చు. తల నుంచి తీసుకొని వేస్ట్ వరకు జనరల్గా యూజువల్గా ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. టిపికల్ యాంజైనా అంటాం. అంటే చాలా ఎక్కువగా మేము చూసే బాధ ఎలా ఉంటుందంటే గుండె ఎడం పక్కకి, అంటే ఛాతిలో ఎడం పక్కన లేదా సెంటర్లో వచ్చి చెయ్యి గుంజుతున్నట్టుగా ఉండడం అనేది కామన్. బట్ అదేమి అంటే ఇది కాకుండా మిగతా రకంగా ఉండదని కాదు. సో ఇక్కడి నుంచి మీరు టేక్ హోమ్ పాయింట్ ఏంటి అంటే నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి బాధ అయినా ఉండొచ్చు, అది బాధ అనేది గుర్తించాలి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి నొప్పి ఉందా అంటే లేదంటారు. తర్వాత కొంతసేపు అయ్యి మనం అన్నీ మాట్లాడేసరికి నాకు ఒక 10 రోజుల నుంచి మంట వస్తుందండి. మరి ఇందాక లేదన్నారు ఏంటి అంటే నొప్పి కాదు కదా అంటారు. సో వాళ్ళకి ప్రీఫిక్స్డ్ ఐడియా ఉంది. ఇదంతా ఎందుకు అవుతుందంటే వాళ్ళ ఆలోచన, ఎవరు వాళ్ళకి చెప్పుండరు, వాళ్ళే ఊహించుకున్నారు. సో అది ఊహ మనం ఊహించుకోకూడదు. మనం ఒక ప్రీఫిక్స్డ్ ఐడియాతో ఉండకూడదు ఇలా ఉంటుందని. సో ఇది గుండెదా కాదా అనే ప్రశ్నకి ఆన్సర్ డాక్టర్ ఇవ్వాలి, వైద్యుడు ఇవ్వాలి. ఎప్పుడు కూడా పేషెంట్గా ఉన్నప్పుడు, అంటే ఒక మనిషి అది వచ్చిన బాధని డాక్టర్ ముందు పెట్టాలి, అంతేకాని మనం ఇది అని ముందే నిర్ధారణ చేసుకోవద్దు. సో ఇది కాకపోవచ్చు అని కానీ ఇదే అని కానీ మనం కన్ఫర్మ్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు చెప్తున్నట్లు అంటే అది నొప్పి అయినా అవ్వచ్చు, బాధ అయినా అవ్వచ్చు అంటారు. అండ్ చాలా మందిలో కూడా ఉండే సందేహం ఇంకోటి ఏంటంటే ఛాతిలో కూడా కొంతమందికి నొప్పి వస్తుంది. మీరు ఇందాక చెప్పినట్లుగా మధ్యలో రావచ్చు, లేకపోతే ఛాతిలో, కొంతమందికి ఇక్కడ గ్యాస్ట్రిక్ దీనివల్ల ఇక్కడ మంట వస్తుంది. బట్ వాటికి కూడా కొంతమంది ఇది హార్ట్ అటాకేనేమో, అంటే హార్ట్ రిలేటెడ్ ఏదో ప్రాబ్లం వచ్చిందేమో అని కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. అలా ఛాతిలో వచ్చే ప్రతి నొప్పి కూడా హార్ట్ అటాక్ అని అనుకోవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఇది రెండు స్టేట్మెంట్స్ ఇక్కడ గుర్తించాలి. ఛాతిలో వచ్చిన ప్రతి బాధ గుండెది అవ్వక్కర్లే, ఛాతిలో రాని బాధ గుండెది అంటే అవ్వదు అని అనుకోకూడదు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఈజ్ పాసిబుల్. వీటిల్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ అందుకని బాధ కలిగినప్పుడు మనము నిర్ధారణ చేసుకోవద్దు, ఇది గుండెది కాదు, గుండెది అవును. లేకపోతే మోస్ట్ కామన్గా నేను చూసింది ఏంటంటే రాత్రి నేను ఇది తిన్నాను, రాత్రి అది తాగాను, మా ఆవిడ నన్ను తిట్టింది, లేకపోతే మా నాన్న ఇదన్నాడు, ఈ విధమైన ఒక ఏమంటాం ఎక్స్ప్లెనేషన్ పేషెంట్ తనగా ఇచ్చుకుంటాడు. ఎందుకు అంటే యూజువల్గా దీన్ని డెనయల్ అంటాం. డెనయల్ అంటే ఏ మనిషికి కూడా నాకు జబ్బు ఉండాలని కోరుకోడు. ఏ మనిషి అయినా నేను సుఖంగా ఉండాలి, నేను చక్కగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, నాకే బాధ రాకూడదు, అసలు డాక్టర్ని చూడకూడదనే ఉంటుంది. నాకైనా అంతే ఉంటుంది, పేషెంట్కైనా అంతే ఉంటుంది. సో ఈ దీంట్లో చాలామంది దాన్ని అది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాన్ని డెనయల్ అంటారు. ఈ డెనయల్ చాలామందిలో ఉంటుంది. సో ఫస్ట్ ఎటువంటి బాధ కలిగినా ఇది గుండెదా కాదా అది పక్కకి పెట్టి, బాధ గనక కంటిన్యూస్గా ఉన్నా, లేకపోతే మనం అసలు ఇబ్బంది పడుతున్నామంటేనే డాక్టర్ని సంప్రదించడం కరెక్ట్. అప్పుడు ఇంకోటి, ఇది చాలామందిలో ఇంకొక అలవాటు ఉంది. ఈ బాధ కలిగినప్పుడు ఫోన్లు చేయటం, మెసేజ్లు చేయటం చేస్తుంటారు.
అది కరెక్ట్ కాదు. ఓకే. నేను ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే చాలామంది ఈసీజీలు పంపిస్తారు మాకు. ఈసీజీలు పంపించి సార్ అక్కడ ఈసీజీ తీశారు, ఇది బాగానే ఉందా అంటారు. ఏం జరిగిందో ఏం తెలియదు మనకి. ఓకే, జస్ట్ ఒక ఫోన్ త్రూ కనుక్కుందామని చేస్తుంటారు. సో నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈసీజీ నార్మల్ ఉంటుంది, పేషెంట్కి హార్ట్ అటాక్ ఉంటుంది. ఓకే. సో అలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో పేషెంట్తో మాట్లాడి డాక్టర్ వైద్యుడు పక్కన కూర్చున్నప్పుడు ఈ విధంగా మనం ఎలా అయితే కూర్చున్నామో అలా కూర్చున్నప్పుడు 4-5 ప్రశ్నలు వేసి మేము ఇది గుండె జబ్బు, గుండెకి సంబంధించిన బాధ, హార్ట్ అటాక్ రాబోతుంది లేకపోతే వచ్చేసింది అని కూడా చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏంటంటే అక్రాస్ ద టేబుల్ కన్సల్టేషన్ ఉండాలి. ప్రాపర్గా కూర్చొని పద్ధతిగా ఒక డాక్టర్ చూసి మాట్లాడితే జబ్బులు మిస్ కాకుండా ఉంటాయి. చాలా మందిలో ఒక అపోహ ఉంది, పరీక్షల ద్వారా తెలుస్తుంది అనుకుంటారు, టెస్ట్లు తెలుసుకుంటుంది. అలా ఉండదు. పరీక్షలు ఏది చేయాలి, ఏది అప్రోప్రియేట్ అనేది కూడా డాక్టర్ నిర్ధారణ చేయాలి. అది కూడా సరైన డాక్టర్ అయి ఉంటే ఫస్ట్ మాట్లాడి, కొంతమందికి అసలు పరీక్షలే రాయం, అసలు మీకు పరీక్ష అక్కర్లేదు, మీకు గుండె జబ్బే లేదు, మీకు గుండెకి వచ్చే అవకాశం కూడా తక్కువ ఫ్యూచర్లో అని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి పరీక్షలు అవసరం ఉంటుంది, డెఫినెట్గా మీరు ఇది చేసుకోవాలి, ఈ పరీక్ష చేయండి, ఈ పరీక్ష చేయకూడదని కూడా ఉంటుంది, ఈ పరీక్ష చేసుకోకండి ప్రమాదం అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఒక ఎక్స్పర్ట్ చూసినట్టయితే ఏ పరీక్ష చేస్తే కరెక్ట్, ఏ పరీక్ష చేయకపోతే కరెక్ట్, అసలు పరీక్ష చేయాలా లేదా అనేది కూడా నిర్ధారణ. సో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా అంటే మనకంటూ ఒకటి ఏదైనా చిన్న ప్రాబ్లం ఇమీడియట్గా మన బాడీకి సంబంధించి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది నొప్పైనా బాధైనా అని ఫస్ట్ థింగ్ చేయాల్సింది డాక్టర్ని కలవడం. అండ్ అది కూడా డాక్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఫోనుల్లో మెసేజ్లు పెట్టనేది. నిజంగా చాలా మంది ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నట్లుగానే మెసేజెస్ చేయటము, లేకపోతే ఏవైతే వస్తాయో రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ అనేవి వాట్సాప్లో పంపించేసి కనుక్కోవడం చేస్తున్నారు. కానీ బట్ అది నిజంగా చాలా రాంగ్ అండి. ఫిజికల్గా మీరు అక్కడ ఉన్నప్పుడే ఖచ్చితంగా అంటే కొన్ని మన కళ్ళతో చూసి ఎగ్జామిన్ చేసేవి ఉంటాయి, మనతో మాట్లాడి తెలుసుకునేవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్లుగానే ఖచ్చితంగా పేషెంట్ అనే పర్సన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళైతే డాక్టర్ని అయితే ఫస్ట్ కన్సర్న్ అవ్వాలి. తర్వాత అసలు ఉందా లేదా అనేది అది నెక్స్ట్ థింగ్. కరెక్ట్, రైట్. అండ్ అలాగే చూసుకున్నట్లయితే అసలు ఈ గుండెపోటు రావడానికి గల కారణాలు ఏంటంటారు ప్రధానంగా? గుండెపోటుకి కారణం అనే మాట వాడారు మీరు. కారణాలు అంటే యాక్చువల్గా ఒక పెథోఫిజియాలజీ ఉంది. ఓకే. పెథోఫిజియాలజీ అంటాం దాన్ని. అంటే గుండె రక్తనాళాలు, ధమనులు అంటాం. దీన్ని వాడుక భాషలో మన వాళ్ళు మార్చేశారు, వాల్వులు అంటుంటారు. అవి వాల్వులు కావు, అవి ధమనులు, ఆర్టరీస్. సో ఈ ధమనులు గోదావరి, కృష్ణ, కావేరి లాగా 3 ఉంటాయి గుండెకి. మీకు మన తెలంగాణ, ఆంధ్ర జిల్లాలకి ఈ 3 ఎంతవరకు ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. గోదావరి కనుక నాసిక్ నుంచి ఆగిపోయింది అనుకోండి, అల్లకల్లోలం అవుతుంది, అగ్రికల్చర్ అంతా స్తంభిస్తుంది, మనకి ఫుడ్ కూడా ఉండదు. అలాగా గుండె పైన ఉన్న నాళాలు నేను చెప్పినట్టుగా గోదావరి, కృష్ణ, కావేరి లాగా ఉంటాయి అన్నాను కదా. ఎల్ఏడి, ఎల్సిఎక్స్, ఆర్సి అని ఉంటాయి. సో ఈ 3 నాళాలు గుండె కండకి సరఫరా ఇస్తాయి, భూముల్లాగా, భూములకి నదిలాగా. సో ఈ సరఫరాలో ఎప్పుడైతే పూడిక అడ్డుపడి సరఫరాని కాంప్రమైజ్ చేస్తుందో అప్పుడు అది గుండె జబ్బు అవుతుంది. ఈ సరఫరా కాంప్రమైజ్ అయినా కూడా కొంచెం ఎంతో కొంత అందటం జరుగుతున్నప్పుడు పెద్ద బాధ కలగదు. అప్పుడు ఏదైనా స్ట్రెన్యూస్ వర్క్ చేసినప్పుడు కానీ, ఎఫర్ట్ అంటాం, ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా పరిస్థితి, అటువంటి పరిస్థితి కలిగినప్పుడు బాధ కలుగుద్ది. అదే ఉన్నట్టుండి ఈ సరఫరా ఆగిపోయింది అనుకోండి, భూకంపం వచ్చిన విధంగా జరుగుద్ది. అంటే ఒక రక్తనాళంలో సరఫరా పూర్తిగా ఆగిపోవడానికి ఒక క్లాట్ కనుక అడ్డుపడితే కింద అసలు సరఫరా ఉండదు. అప్పుడు ఆ కండకి సరఫరా లేక మనిషికి బాధ కలిగి కొంతమందికి బాధ కలగటం అంటే ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం అవ్వచ్చు, లేకపోతే బాధ ఇప్పుడు మనం అనుకున్న బాధలు ఏదైనా అవ్వచ్చు, చెస్ట్ పెయిన్ అవ్వచ్చు, బరువు అవ్వచ్చు, మంట అవ్వచ్చు. సో ఇవన్నీ విధంగా గుండెపోటు అనేది రావటం జరుగుతుంది. సో ఇది ఏంటి పెథోఫిజియాలజీ అంటే రక్తనాళంలో అంటే ధమనిలో పూడిక. ఈ పూడికలు క్లాట్ మీరు అన్నారు. పూడిక వేరు, క్లాట్ వేరు అనమాట. పూడిక అనేది ఏళ్ల తరబడి ఫామ్ అయ్యేది. అంటే సంథింగ్ లైక్ ఇయర్స్, సంథింగ్ లైక్ కొండ గుట్టలు ఉంటాయా, రాక్, అంటే స్లోగా మట్టి పేరుకొని అనుకున్నట్టుగా ఇవి కూడా ఒక 5 ఏళ్ల ప్రాసెస్ కొంతమందికి, 10 ఏళ్ల ప్రాసెస్ కొంతమందికి. అతి తక్కువ నేను చూసింది 6 నెలలు, సంవత్సరం కూడా చూస్తాము. అంటే సంవత్సరం ముందు నార్మల్ ఉన్న వాళ్ళకి సంవత్సరంలో బ్లాక్ ఏర్పడటం కూడా చూడటం జరుగుద్ది. మెజారిటీ పీపుల్కి 20 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా పట్టుద్ది మెజారిటీ యావరేజ్ మీద.
సో ఇది మెల్లమెల్లగా పూడిక పేరుకుంటుంది దమనుల్లో. ఓకే. క్లాట్ అంటే అప్పటికప్పుడు జరుగుతుంది. ఓకే. ఈ అప్పటికప్పుడు జరగటం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు వోల్కనా బద్దలైనట్టు, లావా మీరు ఒక కొండ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు ఎప్పుడైతే అగ్నిపర్వతం అని మీకు తెలిసిందో, తెలియకపోతే అది తెలియదు. అది ఎప్పుడైతే బద్దలైద్దో లావా బయటకు వస్తుందో అది అగ్నిపర్వతం అని తెలుస్తుంది. సో ఆ విధంగా ఈ బ్లాకులు ఏవైతే ఉన్నాయో పూడిక ఉన్న చోట జనరల్గా ఫిషరింగ్ అంటాం, కట్ అయ్యి ఈ పదార్థం లావా లాంటి పదార్థం అంటే క్లాట్ అడ్డుపడుద్ది. సో ఆ క్లాట్ అనేది గుండెపోట్లకు కారణం. ఈ క్లాట్ అనేది బ్లాక్ అనేది సైలెంట్గా చాలా సంవత్సరాలు ఉంటుంది. రైట్. సో ఈ బ్లాక్స్ అయినా లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న క్లాట్స్ ఈ రెండిటి వల్ల హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. అండ్ కొన్ని బ్లాక్ అయితే ఏదైతే ఉందో అది ఏళ్ల తరబడి అవ్వగా మొత్తానికి పూడిపోతూ వస్తుందని చెప్పారు. క్లాట్ అయితే చిన్న ఉన్నట్టుండి అప్పటికప్పుడు ఫామ్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ సడన్ గా అప్పటికప్పుడు ఈ క్లాట్ రావడానికైనా లేకపోతే ఈ బ్లాకేజెస్ అవ్వడానికైనా రీజన్స్ ఏంటంటే? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది నేను ఇందాక చెప్పింది పెథోఫిజియాలజీ, జరిగేది ఏంటి, దేనివల్ల ఇదంతా జరిగింది అని. అయితే ఈ పూడిక అనేది ఏర్పడటానికి ఏంటంటే గోడలో ఇమిడిపోయినట్టుగా ఈ రక్తనాళం గోడలో ఇముడుకుంటాయి ఇవి పదార్థాలు. ఈ పదార్థాలు ఈ మిశ్రమము చాలా పెద్దది. అంటే లైక్ ఏంటంటే అది మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకొని చాలామంది ఏమనుకుంటారు, కొలెస్ట్రాల్ టెస్ట్ చేసి కొలెస్ట్రాల్ హై ఉంటే బ్లాక్ ఉందనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, రక్తపోటు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, స్మోక్ చేసేవాళ్ళు కానీ, మీరు స్మోక్ చేసేవాళ్ళు కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండటం కానీ, ఊబకాయం ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరిలో ఏమిటి అంటే ఒక టెండెన్సీ ఉంటుంది, ఈ పూడిక జరిగే అవకాశం పెరుగుతుంది. బట్ నాట్ రూల్. అంటే ఇవన్నీ కూడా పద్ధతిగా ఉన్న వాళ్ళలో కూడా జరిగే అవకాశం ఉంటుంది, కానీ అవకాశం తక్కువ, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లెస్ అనమాట. వీళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పాయింట్ చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు, ఇవాళ నేను చూసింది చాలా మంది ఇవాళ పరీక్ష చేసుకుంటారు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఎస్పెషల్లీ సాటర్డేస్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు వీకెండ్స్ చేసుకుంటారు. అంటే ఆ లాస్ట్ వీకెండ్ తాగేసి ఉంటారు, ఏదో జరిగి ఉండొచ్చు. సో నేను ఇవాళ హెల్త్ బాగా ముఖ్యమని చేసుకుంటారు. వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ లేకపోతే ఎక్కువ ఉంటుంది. వీళ్ళకున్న నాలెడ్జ్కి బ్లాక్తో సమానం అనుకుంటారు. ఇక వాళ్ళు నిద్రపోరు 2 రోజు, డాక్టర్ దొరకడుగా మండే వరకు టెన్షన్లో ఉంటారు. సో ఇది అలా జరగదు, అలా కాదు. అది ఆ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో సంఖ్యామానం చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది అవకాశం, అంతేగాని రూల్ కాదు అది. నెంబర్ 1. అండ్ డైరెక్ట్ రిలేషన్ కాదు అది. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్న కారణాలు అన్నప్పుడు కారణాలు కావు ఇవి, రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఎగ్జాంపుల్ కారణంకి రీజన్ రిస్క్ ఫ్యాక్టర్కి మీకు డిఫరెన్స్ చెప్తాను. సైనైడ్ ఉందనుకోండి, సైనైడ్ తీసుకుంటే మనిషి చనిపోతాడు. సైనైడ్ తీసుకున్నాడు, మనిషి లేడు. కారణం ఏంటి? సైనైడ్, చనిపోవడానికి. ఇది అలా కాదు. ధూమపానం, స్మోకింగ్, డయాబెటీస్, మధుమేహం, హైపర్ టెన్షన్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా బ్లడ్లో ఉండటం. కొలెస్ట్రాల్ ఎక్కువగా అంటే చాలామందికి ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే పక్కనున్న వాల్యూలు చూస్తుంటారు. అది వాల్యూ పక్కనున్న రేంజ్ బట్టి కాదు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి. అంటే ఒకరికి 200 కొలెస్ట్రాల్ నార్మల్, ఇంకో మనిషికి 200 ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. సో అది వేరియబుల్ ఉంటుంది, ఇండివిజువల్ వేరియబిలిటీ ఉంటుంది. సో ఆ విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నట్టయితే, తర్వాత మనకి నేను చెప్పినట్టు ఊబకాయం, లావుగా ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. కొంతమంది అన్ని చక్కగా ఉంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్కువగా మూవ్ గారు, ఎక్కువగా యాక్టివిటీ ఉండదు. సో వీళ్ళందరిలో కూడా ఈ రిస్క్ ఎక్కువ. అంటే ఇవి లేకుండా కూడా పూడికి ఏర్పడచ్చు. ఇవి ఉన్న వాళ్ళలో సంఖ్య చూసుకుంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కువ. అంటే డయాబెటీస్ పీపుల్ తీసుకున్నారనుకోండి, లేని వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 5 to 6 times ఎక్కువ అవకాశం ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళకి తీసుకుంటే 5 to 6 times ఎక్కువ ఉంటుంది. ఈ రెండు ఉన్న వాళ్ళు, అంటే స్మోక్ చేస్తున్నారు, డయాబెటీస్ ఉందనుకోండి, 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అవకాశం. సో ఇవన్నీ ఈ విధంగా చెప్పచ్చు, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో కారణం మనం. సో ఇవి కాకుండా కారణం నేను చెప్పిన ఎథెరోస్క్లిరోసిస్ అంటారు. ఆ పెథోఫిజియాలజీనే చెప్పగలుగుతాం. సో కొంతమందిలో తక్కువ సంఖ్య మేము చూసేది సన్నగా ఉండి, ఫుల్లీ యాక్టివ్ ఉండి, చక్కగా ఉండి, అంటే అన్ని పనులు చేసుకుంటూ రెగ్యులర్గా యాక్టివిటీ లైక్ షటిల్ అవ్వచ్చు, టెన్నిస్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, అన్నీ చేస్తూ ఒక పద్ధతిగా, అంటే తక్కువ మితిమీరి తినకుండా చక్కగా ప్రాపర్ లైఫ్ స్టైల్, ఎగ్జాక్ట్లీ ప్రాపర్ లైఫ్ స్టైల్తో, ఏ స్మోకింగ్ జోలికి కానీ ఏది లేకుండా, ఇవన్నీ ఉండి కూడా గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తక్కువ, అంతేగాని జీరో కాదు. అసలుకే రాదని లేదు కానీ, బట్ చాలా
వరకు చాలా తక్కువ పర్సంటేజ్. సో మన చేతిలో ఏముందని మేము చేయాలని చెప్తాం. అందుకే అంటే ఒక డాక్టర్గా మేమేం చెప్తామంటే మీకున్న స్కోప్ ఎక్కడ. ఇప్పుడు కొంతమంది ఇవన్నీ నేను చెప్పినట్టు అంతా చక్కగా ఉంది, వీళ్ళకి స్కోప్ ఏం లేదు, నువ్వు మందులు వాడాల్సిందే. అంటే వాళ్ళు కూడా మందులు వాడాలి, కానీ వీళ్ళు మందులే ఇక గతి, మందులే వీళ్ళ లైఫ్ స్టైల్లో అంత కరెక్ట్గా ఉంది, అయినా పద్ధతిగా ఉన్నా కూడా వచ్చింది కాబట్టి వీళ్ళు మందులు వాడుతూ ఉండాలి. మేము చేసిన ఏదైతే ప్రొసీజర్స్ అవసరం ఉండే వాళ్ళకి చేస్తాం, అందరికీ చేయం. కొంతమంది ప్రొసీజర్ అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉంటుంది. అగైన్ అది కూడా ఇండివిజువల్ వేరియబిలిటీ, దీన్ని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని బట్టి డిపెండ్ అయ్యి. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఆ విధంగా ఇట్ ఈస్ బేసికల్లీ వేరియబుల్. కారణాలు అనేదానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, కరెక్ట్. రైట్. సో వీటి వల్ల అంటే మోస్ట్ ప్రాబబ్లీ వీటి వల్ల మేబీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే అంటే ఒక 10 years బ్యాక్ కానీ లేకపోతే ఒక 15 years బ్యాక్ చూసుకున్నట్లయితే 40+45+ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా రావటానికి కానీ అంటే వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువగా కనిపించారు, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ రావడం కానీ. బట్ అట్ ప్రెజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే 20+25 ఏజ్ లోపు వాళ్ళకి వస్తుంది, 25 అబోవ్ వాళ్ళకి కూడా చాలా మందిలో చూస్తున్నాం. సో రీజన్స్ అగైన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తానండి. చాలామంది అనుకుంటారు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామని, అదేమీ లేదు. ఓకే, ఎక్కువగానే ఉండేది ఎప్పుడు కూడా. ఎక్కువగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే ఎక్కువగా మనం గుండెపోట్లు వినటం కానీ చూడటం కానీ జరిగేదానికి కారణం ఏమిటి అంటే ఫస్ట్ పాయింట్, వయసు ఎక్కువ బతుకుతున్నారు. చాలామంది ఇది అగ్రి చేయరు, తెలియక ఏమనుకుంటారంటే పాత వాళ్ళు గట్టిగా ఉన్నారు, పాత రోజుల్లో చాలా గట్టిగా ఉన్నారు, 80 ఏళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళు ఉన్నారు అంటారు. వాస్తవానికి మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి, గూగుల్ని అడగచ్చు, రీసెర్చ్ పేపర్స్ని అడగచ్చు. ఫైనల్గా మీరు చూసినట్టయితే 1950లో లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే మీరు ఒకళ్ళు 70 బతికుండొచ్చు, ఒకళ్ళు 20 బతికుండొచ్చు, అన్ని యావరేజ్ చేసి లైఫ్ స్పాన్ అంటాము. సో యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండియన్ మ్యాన్ మీరు చూసినట్టయితే 45 ఉంటుంది 1950లో. 1950 మీరు ఇప్పుడు చూడండి 70లో ఉంటుంది, 70. సో మనుషులు ఎక్కువగా అంటే లివింగ్ లాంగర్. ఓకే, ఎందుకు లివింగ్ లాంగర్ అంటే మనకి యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ చంపేసాయి మనుషుల్ని. పాత రోజుల్లో చూసుకున్నట్టయితే ట్యూబర్క్లోసిస్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మలేరియాతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, టైఫాయిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య అసలు కనిపించదు. మీరు వీళ్ళతో చనిపోయారంటే చాలా ఆశ్చర్యంగా చూస్తాం అసలు ఎక్కడ, అసలు ఇంక్లూడింగ్ వైరసెస్. ఇప్పుడు వైరస్లు కూడా ఎన్ని వైరస్లు వచ్చినా కూడా మనం వాటిని అధిగమించగలిగాము. అవును, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేకపోయినా కూడా. యాక్చువల్గా వైరస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు, వైరస్ చేసిన పనులకి ట్రీట్ చేస్తాం కానీ వైరస్కి ప్రత్యేకంగా ట్రీట్ చేయం. అయినా కూడా వాటిని కూడా అధిగమించగలిగాం. సో ఇవి ఎక్కువగా ఉండటం వల్ల డిజనరేటివ్ డిసీజెస్ అంటాం, వయస్సుతో వచ్చే వ్యాధులు ఇవి. ఓకే, ఏంటి మీరు మన ఈ రక్తనాళాల్లో పూడిక కావచ్చు, అంటే పెరాలసిస్ కావచ్చు, గుండెపోటు కావచ్చు, ఇవన్నీ. అయితే మీ ప్రశ్నలో చిన్న మెలిక ఉంది, ఏమిటి తక్కువ వయసులో చూస్తున్నాం అనేది. సో నేను తక్కువ వయసులో డెఫినెట్గా చూస్తున్నాం. అయితే నేను అనేది మరీ పెద్ద డిఫరెన్స్ లేదు, ఎందుకంటే నేను 10 ఏళ్ల ముందు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న మగవాళ్ళకి చాలా మందికి స్టెంట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నాట్ నౌ, 10 decade ముందు. మీరు 2010లో నేను ఎంతమందికి అయితే యంగ్స్టర్స్కి నేను స్టెంట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో, హార్ట్ అటాక్ వచ్చి కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందో, కోల్పోయామో, ఆ లెక్కలు చూసినట్టయితే ఇప్పటికీ అప్పటికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కానీ తీవ్రమైన డిఫరెన్స్ అయితే రాలేదు. ఓకే, సంఖ్య కొంచెం పెరుగుండొచ్చు కానీ అంటే తీవ్రంగా అంటే స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ ఉండదు. ఓకే, సో ఎప్పుడు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఎక్కువ కనిపిస్తున్నాయంటే డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది. అంటే పాత రోజుల్లో వీళ్ళని వదిలేసేవాళ్ళు, వీళ్ళకి ఎందుకు ఉంటుందని వదిలేయటం జరగచ్చు, డాక్టర్కి చూపించుకోపోవడం జరగచ్చు. ఇప్పుడు మీరు నెగ్లిజెన్సీ అని కాదు, యాక్సెసిబిలిటీ కూడా. నీకు అవగాహన, యాక్సెసిబిలిటీ. మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే కొద్దీ అందరూ జబ్బు లేని వాళ్ళు కూడా భయపడి చూపించుకుంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. యాక్చువల్లీ అవేర్నెస్ మంచిది. అవేర్నెస్ తీసుకురావటం వల్ల మీరు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెసింగ్ ద డాక్టర్స్. సో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనే రాదు చాలామందికి. సో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చూసి అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు చెప్పడం అవ్వచ్చు, అన్నిటికీ మించి కార్డియాలజిస్ట్ అవైలబిలిటీ పెరిగింది. మీరు 10 years బ్యాక్ స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఒక మన ఇండియా మొత్తానికి ఒక 20 సీట్లు 30 సీట్లు ఉండేవి కార్డియాలజీ. ఇప్పుడు ఒక కాలేజీలో ఉంటాయి, కొన్ని జయదేవ్ అనే ఇన్స్టిట్యూట్లో 24 సీట్లు ఉన్నాయి. సో మీకు నెంబర్ ఆఫ్ కార్డియాలజిస్టులు ఎక్కువ అయ్యారు, యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. సో మీరు ఖమ్మం
చిన్న చిన్న ఊర్లు, ఖమ్మం తీసేయండి, కొత్తగూడెం, ఖమ్మం, ఇట్లా చిన్న ఊర్లలో కూడా నౌ కార్డియాలజిస్ట్ ఆర్ అవైలబుల్. చిన్న చిన్న ఊర్లలో క్యాత్ ల్యాబ్స్ వచ్చినాయి, అంటే ప్రొసీజర్స్ చేయడానికి ఫెసిలిటీస్ కూడా వచ్చినాయి. సో దీనివల్ల మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెసింగ్ కార్డియాలజిస్ట్, ఈజీగా దొరుకుతారు కాబట్టి డాక్టర్ కూడా ఒక్కసారి చూపించుకుందాంలే అని వెళ్ళినప్పుడు జబ్బు బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ నేను తోసిపుచ్చను ఏది పెరిగిందనే విషయాన్ని తోసిపుచ్చను, డెఫినెట్గా పెరిగింది, బట్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ కాదు. అంటే మీరు చాలా ఎక్కువ కాదు, ప్రపోర్షనేట్ చూసుకున్నట్టయితే మన పాపులేషన్ పెరిగిన సంఖ్యను చూసుకోవాలి. మన పాపులేషన్ కూడా చాలా పెరిగింది, సో ఈ పాపులేషన్ కూడా న్యాచురల్లీ పెరుగుద్ది. సో ఆ విధంగా నెంబర్స్ పెరిగినాయి. ఓకే. అండ్ అలాగే సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది ఆ మాట కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అంటే ఏంటంటారు, అంటే సైలెంట్గా చాలా మందిలో చాలా కేసెస్లో కూడా హార్ట్ అటాకే వచ్చింది, హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్తున్నప్పుడు చాలా వరకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్లో రెండు ఉన్నాయి. ఒకటి ట్రూలీ సైలెంట్, ఒకటి సైలెంట్ అని చెప్పబడుతుంది కానీ సైలెంట్ కాదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్లో, టక్కని చూస్తే పొద్దున్న చనిపోయి ఉంటారు, నిద్రలో చనిపోయి ఉండొచ్చు, పొద్దున్న లేచేసరికి ఉండరు. సో వీళ్ళు ఎలా చనిపోయారో వాళ్ళకే తెలియదు, పక్కన వాళ్ళకి. మన ఇండియాలో తక్కువ మంది అటాప్సీ చేస్తారు. అనుమానమైన పరిస్థితులు ఉన్నప్పుడు, సంఘటనలు ఉన్నప్పుడు అటాప్సీ చేస్తే ఇది హార్ట్ అటాకా, ఏదన్నా ఇంకేదన్నా ఉందా, చాలా ఉంటాయి. హార్ట్ అటాక్ కాకుండా ఎరిథ్మియా అని ఉంటుంది, రకరకాల కారణాలు ఉంటాయి, తెలుస్తుంది. కానీ మనం ప్రిడిక్ట్ చేస్తాం, అంటే మనం ఓన్లీ అనుకుంటాం ఇది గుండెది అని, సైలెంట్గా చనిపోతే. అయితే వీళ్ళు ఎవరికి ఏం చెప్పుండరు, నీకు తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఒక మనిషి మిడ్ నైట్ బాధపడి మన దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే చనిపోతున్నారేమో అంటే కళ్ళు తేలేసి మన దగ్గర తీసుకొచ్చి సిపిఆర్ చేసి బయటపడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగినట్టయితే మీరు ఆయన చనిపోయి ఉంటే అది సైలెంట్, ఎందుకంటే ఆయన లేచి చెప్పాడు కాబట్టి అప్పుడే తెలిసింది మనకి. ఆయన చెప్పలేదు, చనిపోయాడు అనుకుందాం, అది సైలెంట్ కింద అవుద్ది. ఆయన బతికి బయటపడ్డాక మనం హిస్టరీ అడిగితే కొంతమంది 1-2 నెలల రోజుల నుంచి నేను బాధపడుతున్నాను సార్, ఇదే బాధ కలుగుతుంది రోజు రాత్రి, ఇంట్లో ఎవరికి చెప్పలేదంటారు. ఎవ్రీడే నైట్ సేమ్ వస్తుంది అంటారు. ఒకళ్ళు అంటారు సంవత్సరం నుంచి నేను నడుస్తుంటే ఇదే బాధ కలుగుతుంది, అదేంటి మరి చెప్పలేదంటే, అంటే బాధ కలిగితే ఆగిపోయి మళ్ళీ నడిచేవాడిని సార్, బాగుంది అంటారు. సో ఇవన్నీ ట్రూలీ సైలెంట్ కాదు, దే ఆర్ నాట్ యాక్చువల్లీ సైలెంట్, దే ఆర్ కెప్ట్ సైలెంట్. అంటే ఆ మనిషి బయటకి చెప్పుకుంటేనే ఈ గుండె వ్యాధుల్లో అది ప్రాబ్లం. ఇప్పుడు అదే మీరు పెరాలసిస్ అనుకోండి, కనిపిస్తుంది, మూతి వంకర పోయి కనిపిస్తుంది, చెయ్యి పడిపోయింది అనుకోండి కనిపిస్తుంది, ఒక చెయ్యి కాలు ఇరిగిపోయింది అనుకోండి కనిపిస్తుంది యాంపిటేషన్ చేస్తే. సో మీరు కంజంక్టివైటిస్ వచ్చింది కనిపిస్తుంది, గుండెది ఎలా కనిపిస్తుంది, కనిపించదు, గుండెది కనిపించదు, పేషెంటే చెప్పుకోవాలి. ఒక బాధ కలిగినప్పుడు పేషెంట్ చెప్పాలి. సో ట్రూ సైలెంట్ తక్కువ ఉంటాయి, మెజారిటీ ఫాల్స్లీ సైలెంట్, అంటే కెప్ట్ సైలెంట్. ఆ పర్టికులర్ పర్సన్ ఒకటి గ్రహించకపోవటం అవ్వచ్చు, గ్రహించి అది కాదనుకోవటం, అంటే ఇది గ్రహిస్తాడు కానీ ఈ బాధను గ్రహిస్తాడు, ఈ బాధ గుండెది కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. కొంతమంది నిజంగా గ్రహించారు, అంటే పట్టించుకోరు, అంటే ఇది ఉంది అది మనతో పాటు ఉంటుంది అనుకుంటారు. సో ఈ విధంగా ఉంటుంది. ట్రూలీ సైలెంట్ కూడా ఉంటాయి. ట్రూలీ సైలెంట్ ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో అవ్వచ్చు, సైకియాట్రిక్ పేషెంట్స్లో అవ్వచ్చు. సో వాళ్ళకి అంతకు ముందు నుంచి ఏం సఫర్ అయింది ఏమీ ఉండదు, ఆల్ ఆఫ్ సడన్ అంటే సఫర్ అంటే ఆ సఫరింగ్ వాళ్ళకి పర్సెప్షన్ ఉండదు, సంథింగ్ లైక్ పర్సెప్షన్ ఉండదు. అంటే మనం కొంతమందికి చూడండి, ఇప్పుడు చిన్న పిన్నుతో ఇట్లా అంటే తట్టుకోలేరు కొంతమంది గట్టిగా పక్కన పొడిచినా తెలియదు, వాడికి ఇంకొంచెం గట్టిగా పొడిస్తేనే తెలుస్తుంది. సో అది పర్సెప్షన్. సో కొంతమంది పర్సీవ్ చేయలేరు, అది బాధని పర్సీవ్ చేసి ఉంటారు అనమాట. ట్రూగా పర్సెప్షన్ ఉండదు, తక్కువ పర్సెప్షన్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి సైలెంట్ అటాక్ వచ్చేస్తుంది. సర్వైవ్ అయ్యి అనుకోకుండా హెల్త్ చెకప్లలో బయటపడుతుంటుంది. అంటే అనుకోకుండా ఏదో టెస్ట్ చేసుకుంటారు. జనరల్గా టెస్ట్లకు వచ్చేది హెల్త్ చెకప్ అని మన ఇండియాలో ఉంది కాబట్టి, అంటే అబ్రాడ్లో ఉండదు, హెల్త్ చెకప్ అని ఉంటుంది. సో ఈ హెల్త్ చెకప్స్లో తెలుసుకుంటారు. కొంతమంది ఏంటంటే ప్రీ ఆపరేటివ్ వర్కప్స్, అంటే ఒక ఐ సర్జరీకి కానీ, ఎస్పెషల్లీ ఐ సర్జరీకి వెళ్ళినప్పుడు ఫిట్నెస్కి పంపిస్తారు ఆప్థాల్మాలజిస్టులు, లేదా నీ సర్జరీస్, హిప్ సర్జరీస్ అయినప్పుడు వాళ్ళు టెస్టులు చేసుకొని రండి అన్నప్పుడు, గుండె డాక్టర్ని కలవండి అన్నప్పుడు ఇవి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మనం చూసి ఇలా అంటే అదేంటి సార్ మాకు ఎప్పుడు ఏం జరగలేదు అంటారు. సో ఇది సైలెంట్, ట్రూగా సైలెంట్ అటాక్స్ కూడా
ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా కూడా పాసిబిలిటీస్ చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకొకటి కూడా సార్, చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే మనకి ఆ హార్ట్ రిలేటెడ్ అంటే పెయిన్ వచ్చినప్పుడు ప్రాబ్లం అనిపించినప్పుడు చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కింద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే వచ్చిందేమో అందుకే మంటలా వస్తుందేమో అనుకొని చాలా మంది ఆ గ్యాస్ రిలేటెడ్ టాబ్లెట్స్ వేసుకోవటం, లేకపోతే ఇనో లాంటివి ఏమన్నా తీసుకోవటం, లేదంటే సోడా లాంటివి తాగడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ మూమెంట్లో అంటే వాళ్ళు తెలుసో తెలియకో అట్లా చేసినా ఒకవేళ వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ అయినా ఆ సిచ్యువేషన్లో అలా తాగడం మంచిదంటారా? అండ్ ఎలా తెలుసుకోవచ్చు కన్ఫర్మేషన్ కూడా? చాలామంది అంటే బ్లైండ్గా డిసైడ్ అయిపోతుంటారు. ఇందాక మీరు ఇనిషియల్లో చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళే ఇదేదో గ్యాస్ట్రిక్ మంట ఏమోలే, డైజెషన్కి సంబంధించిందేమోనే లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అండ్ ఆ టైం పీరియడ్ కూడా ఎంత ఇంపార్టెంటో కూడా చెప్తారా? తప్పకుండా. ఇది యాక్చువల్గా మీరు అన్నది నిజము. చాలామంది గ్యాస్ ప్రాబ్లం అనే దానికే ముందు వెళ్ళిపోతుంటారు. అవును, వాస్తవానికి గ్యాస్ ప్రాబ్లం కాకపోతే ప్రమాదం. అదే గుండె ప్రాబ్లం అనుకోని గ్యాస్ ప్రాబ్లం అనుకోండి, టైం ఉంటుంది. ఓకే. సో తప్పిదం చేసినా కూడా గుండె వైపుకి చేయడం మంచిది. ఇది గ్యాస్ది కాదు గుండెది అనుకొని తప్పు అనుకుందాం. నువ్వు వస్తే అట్లీస్ట్ ఇది గుండెది కాదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు. గుండెది అయితే నువ్వు బయటపడతావు. ఓకే. సో ఎప్పుడు కూడా ఎర్రింగ్ ఆన్ టు ద వర్స్ట్ సైడ్ బెటర్. ఓకే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో టైం ఉంటుంది. గుండెలో టైం అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, ఉండదని కూడా చెప్పలేము. అంటే కొంతమంది చక్కగా ఉంటారు ఏళ్ల తరబడి, కొంతమంది ఒక సెకండ్లో చనిపోతారు. అన్ప్రెడిక్టబుల్. సో ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినప్పుడు గుండెది అనుకోవడంలో తప్పు లేదు. గుండెది అనుకొని డాక్టర్ని సంప్రదించడం కరెక్ట్. ఈనో తాగడం ఇలాంటివి అయితే తప్పు లేదు, తాగొచ్చు, కాకపోతే ఉపయోగపడదు. ఇప్పుడు అనుకున్నారు ఇబ్బంది తగ్గించడానికి ఏ ప్రయత్నం అయినా చేయండి, తప్పులేదు. ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది తగ్గాలి. సో మీ ప్రయత్నం మీరు చేయొచ్చు, కానీ ఆ సమయం వృధా కాకూడదు. అది చేస్తూ డాక్టర్ని సంప్రదించడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన 108 అనేది వచ్చినప్పటి నుంచి ఎవరైనా నిజంగా కూడా దాన్ని వాడకపోవడం తప్పు. కొంతమంది ఏంటంటే మూర్ఖంగా బాడీ బిల్డింగ్ ఉండి ఇట్లుండి అంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు మూర్ఖంగా మనకెందుకు వస్తుంది అని చెప్పి వీల్ చైర్ కూడా ఎక్కరు. కొంతమంది వీల్ చైర్ ఎక్కండి. మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంది, సారీ సార్. యాక్చువల్లీ ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని తాగడము, టాబ్లెట్స్ వేసుకుంటారు, ఒక హాఫ్ అన్ అవర్ అయింది, 1 అవర్ అయింది, రిలీఫ్ ఇవ్వదు, అగైన్ పెయిన్ వస్తూనే ఉంటుంది, ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇంక ఇంట్లో వాళ్ళు వీళ్ళంతా చూసి హడావుట్ చేసి వీళ్ళని హాస్పిటల్ వరకు తీసుకువెళ్తుంటారు. అంటే కొన్ని కేసెస్లో విన్నవి చూసినవి వాళ్ళ 2-3 హాస్పిటల్స్ తిరగడం జరుగుతుంది, మనిషి నడుస్తూనే ఉంటారు, ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒక చోట కొలాప్స్ అయిపోవడము, చనిపోవడం జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్లుగా మనం ప్రిడిక్ట్ చేయలేమంటారా హార్ట్ రిలేటెడ్ ఏదైనా అంటే వచ్చింది అంటే? ప్రెడిక్ట్ చేయలేము, ఎవరు పేషెంట్ ప్రెడిక్ట్ చేయలేడు. ఒక మంచి డాక్టర్ మాత్రం చేయగలడు. అంటే మీరు రైట్ పర్సన్కి వెళ్ళాలి, ఒక రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనకి లక్కీగా ఎమర్జెన్సీ రూమ్స్ అని డెవలప్ అయినాయి. ఒకప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని లేదు. ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని ఈ డెకేడ్లోనే మన దగ్గర ఎమర్జెన్సీ కోర్సెస్ వచ్చినాయి. సో డాక్టర్స్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ ఎమర్జెన్సీ కాబట్టి వాళ్ళు ఎమర్జెన్సీలో ఆరితేరి ఉంటారు. సో మీకు ఎక్కడికి పోయినా ఎమర్జెన్సీ రూమ్స్ ఉంటాయి, ఈఆర్ అంటారు దాన్ని. సో ఈఆర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అసెస్ చేస్తారు, చేసి ఇది గుండెదయ్యే అవకాశం ఎంత ఉంది అని కొన్ని పరీక్షలు కానీ కొన్ని ఏదైనా చేస్తారు, హెల్ప్ తీసుకుంటారు, కార్డియాలజిస్ట్ని పిలుస్తారు అవసరం అన్నప్పుడు. అవసరం లేకుండా కార్డియాలజిస్ట్ చూసినా తప్పులేదు, ఎందుకంటే అది లేదు కాదని చెప్తే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్ని రకాలుగా. అవును అని చెప్పినప్పుడు ఉండాలి, చేర్చుకోవాలి ఏది అవసరం ఉంటే అది. సో ఆ విధంగా అనుమానం కలగగానే రైట్ ప్లేస్కి ఎమర్జెన్సీ రూమ్స్కి వెళ్ళటం కరెక్ట్. ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తారండి, చాలా ఇంకో ఇది అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మనం చెప్పుకునేదంతా బాధ ఉండి గుండె సమస్య అయ్యి తప్పిదం చేయటం, అంటే మిస్టేక్గా అది లేదనుకోవటం, సమయం వృధా చేయటం, అవన్నీ. ఇంకో రకం ఏంటి అంటే అసలు బాధ ఉంటుంది, గుండె జబ్బే కాదు, అసలు ఏ జబ్బు కాదు, మన ఇంటర్వ్యూ బేస్డ్ డిసీజ్ వస్తుంది అది. అంటే ఈ మనలాంటి ఇంటర్వ్యూలు చూసి పక్కింట్లో వాళ్ళు చెప్పినవి విని ఈ వాట్సాప్లు చదివి గూగుల్ చేసి ఇవన్నీ చేసి జబ్బుని తయారు చేసుకుంటారు. జబ్బు ఉండదు, వాళ్ళు నార్మల్గా అయితే చాలా హెల్దీ పీపుల్, ఫుల్లీ హెల్దీ, అసలు నువ్వు ఏది ఉండదు జబ్బు, వాళ్ళ జబ్బుని తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు జబ్బు లేని వాడికి జబ్బు ఉంది అనుకునే వాళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేయగలరు? సో వీళ్ళు కొంతమంది ఫాల్స్ కాల్స్తో వస్తారు ఈఆర్లకి. ఈఆర్లు ప్రతి ఈఆర్కి మీరు తీసుకున్నట్టయితే నాకు తెలిసి ఎవ్రీ డే 1-2 ఇలాంటి ఫాల్స్ కాల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు.
వీళ్ళు ఈ హాస్పిటల్ మానేసి ఇంకో హాస్పిటల్, వీడి సరిగ్గా చూడట్లేదని ఇంకో హాస్పిటల్ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గదు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు వాడు చూసి చెప్తాడు, లేదని వెళ్ళిపోతుంటాడు. సో అంటే మెంటల్లీ వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయి ఎగ్జాక్ట్లీ వీళ్ళని చాలా టఫ్ ట్యాకిల్ చేయటం. దీనికి కారణం మనమే. ఈ ఇంటర్వ్యూలు మోస్ట్ అంటే వీటికంటే కూడా ఎక్కువగా గూగుల్ అండ్ వాళ్ళ మనస్తత్వం పరిసరాలు, వాట్సాప్, నేను వాట్సాప్ యూనివర్సిటీ అంటుంటా. సో ఈ వాట్సాప్ యూనివర్సిటీ, గూగుల్ అండ్ ఇంటర్వ్యూస్ వాట్ ఎవర్, వీళ్ళు హెల్త్ ఓవర్ కాన్షియస్ ఉంటారు. సో కాన్షియస్గా కన్నా ఓవర్ కాన్షియస్ ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. సో వీళ్ళల్లో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, కొంతమంది నేను చూశాను 10 ఏళ్ళుగా ఇలా, నేను ఒకళ్ళని చూశాను 10 ఏళ్ళుగా ఇలా తిరుగుతున్నారు. జబ్బులు లేవు, 2 సార్లు యాంజియోగ్రామ్లు అయినాయి, బ్లాకులు లేవు, ఏ బాధ లేదు, భయస్థులు, ఊరికే వస్తుంటారు. యాక్చువల్గా 10 ఏళ్ళ తర్వాత నిజం హార్ట్ అటాక్ వచ్చింది. సో అలా కూడా జరుగుతాయి. సో బేసిక్గా ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, మెడిసిన్ ఈజ్ వేరియబుల్, ఎక్స్ట్రీమ్లీ వేరియబుల్. సో ఏది కూడా టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ ఉండకూడదు. అందుకే మేము ఇప్పుడు ఇలా వచ్చే వాళ్ళని కూడా చూస్తాం. ఇప్పుడు ఉండదని తెలిసిపోద్ది, అయినా కూడా చూడాలి. దానికే మనకి ఒక ప్రాబబ్ ఉంది, నాన్న పులి కథ అంటారు. నాన్న పులి అని లేనప్పుడు యాక్షన్ చేస్తే నిజంగా పులి వచ్చినప్పుడు నాన్న రాలేదంట. సో ఆ విధంగా జరగకుండా వీళ్ళని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఇంతసేపు ఇటు నుంచి అటు డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సిచ్యువేషన్స్ కూడా కామన్గానే మేము చూస్తూ ఉంటాం. ఇవి కూడా డిఫికల్ట్ టు ట్యాకిల్ యాక్చువల్లీ. చాలా జబ్బు ఉన్న వాళ్ళకైతే నచ్చజెప్పి పంపచ్చు, మందులు ఇవ్వచ్చు, వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు, చక్కగా వెళ్ళిపోతారు, మళ్ళీ బాధ ఉండదు. మనం చెప్పే వరకు 3 నెలలకు రండి అంటే 3 నెలలకు వస్తారు, 6 నెలలకు చక్కగా ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వ్యాధి లేదు, నువ్వేమి తగ్గించలేవు. వ్యాధి ఉన్నోడికి తగ్గించగలవు, వ్యాధి లేని వాళ్ళకి. సో వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. కొంతమందికి సైకలాజికల్గా కౌన్సిలింగ్ చేయాలంటే వాళ్ళ కోపం కూడా వస్తుంది. ఓకే, మేమంతా బాగానే ఉన్నాం, లేదు మాకు అలా వాదించే వాళ్ళు కూడా. బట్ స్టిల్ వాళ్ళని ట్యాకిల్ చేసే విధానం ఉంటుంది, దానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వి కీప్ డూయింగ్ ఇట్. రేర్లీ మేము ఫెయిల్ అవుతాం అలాంటి విషయాలు. సో అంటే అవేర్నెస్ కోసమని ఇవన్నీ రావటం జరిగింది. బట్ అది తెలుసుకుంటే మంచిది, అంతేగాని ఏం లేకపోయినా కానీ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మాకు కూడా వచ్చేసింది ఉండొచ్చేమో అని అనుకోవడం అనేది చాలా రాంగ్ థాట్ అనమాట. సో అట్లా ఆలోచించకండి ఎవరు కూడాను. ఉంటే ఖచ్చితంగా ట్రీట్ చేస్తారు డాక్టర్స్, వాళ్ళే లేదని చెప్పినప్పుడు హ్యాపీగా ఉండడం మంచిది, వాటి గురించి ఆలోచించకుండా. అండ్ అలాగే డాక్టర్ గారు ఇంకొంతమంది కూడా చెప్తూ ఉంటారు, అంటే హార్ట్లో పెయిన్ వస్తుందంటే ఉంటే కానీ, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిచ్యువేషన్లో కానీ దగ్గితే మంచిది అని కూడా చాలామంది చెప్పడం వినడం జరిగింది. నిజమేనా? వాస్తవానికి అది చిన్న దాంట్లో మెలికుందండి. అసలు హార్ట్ అటాక్ వస్తే దగ్గకూడదు, ఎందుకంటే ఎక్కువ అవుతుంది. దగ్గి బాధపడుతున్నాం మనం. అంటే మనం ఎంత కామ్గా సైలెంట్గా మెయింటైన్ చేయగలిగితే, ఎంత కామ్నెస్ మనలో ఉంటే అంత బెటర్ ఉంటుంది. అంటే సింపాథెటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్ కాకూడదు. అంటే మనలో కోపం కానీ, ఆవేశం, ఉత్తేజం, భయం ఇవన్నీ ఎంత తక్కువగా ఉంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు. దే విల్ బి గుడ్. సో అవన్నీ ఉండకూడదు. అండ్ యాక్టివిటీ అసలు ఉండకూడదు. వీల్ చైర్లో కూర్చోవాలి, లేకపోతే కూర్చుంటే ఎవరైనా అంబులెన్స్ పిలిపించాలి, అది ఎక్కాలి, అట్లాంటివి చేయాలి. సో దగ్గటం అనేది కరెక్ట్ కాదు. మరి ఎవరు దగ్గాలి అనేది, ఇదేమైందంటే కొన్ని వీడియోస్ చూసేసి వీళ్ళు దీనికి ఎక్స్ట్రాపోలేట్ చేసేసారు. వాస్తవానికి ఎవరు దగ్గాలి అంటే సింకోపల్ అటాక్ అంటాం. అంటే గుండెపోటు వచ్చి, గుండెపోటు అవ్వచ్చు, వేరేది కూడా అవ్వచ్చు, వాళ్ళకి తెలియదు కదా ఇది గుండెపోటు అని, కళ్ళు తేలేసే పరిస్థితి వస్తాయి. అంటే మనం వెళ్ళిపోతున్నాం, ఇంకా ఉండట్లేదు. ఇప్పుడు మేము కొన్ని ప్రొసీజర్స్ చేసేటప్పుడు కానీ, ఎమర్జెన్సీస్లో అన్ని చేసేటప్పుడు కానీ పేషెంట్ అంటాడు ఇక లాస్ట్కి, సార్ నాది అయిపోయింది సార్, నేను ఉండలేను సార్, అయిపోతుంది సార్ అంటాడు. అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుద్ది, కళ్ళు తేలేస్తారు, పైకి చూస్తారు. పర్ఫ్యూజన్ బాడీలో సరఫరా అన్ని చోట్ల ఆగిపోతుంది, బ్రెయిన్కి ఆగిపోవటం వల్ల వాళ్ళకి మగత వచ్చేస్తుంది. సో వాళ్ళు అలా అంటూ ఉంటారు. సో ఆ పరిస్థితి ఆల్మోస్ట్ పాస్డ్ అవుట్ అంటాం మనం, అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. ఆ సమయంలో డీప్గా నీకు ఉన్నంత ఎనర్జీని తీసుకొని గట్టిగా దగ్గితే కొన్నిసార్లు సెల్ఫ్ మసాజ్ అవుతుంది. అంటే నీకు లంగ్స్ ఎక్స్పాండ్ అవి ఎక్స్పెల్ చేస్తాయి. సో అవి వెళ్ళి గుండెని ఒత్తుతాయి. సో ఇట్స్ లైక్ ఎ మసాజ్ టు ద హార్ట్.
సో దట్ మైట్ హెల్ప్. అట్లా అంతేగాని దగ్గుకుంటూ రమ్మని కాదు. ఇప్పుడు కొంతమంది ఎందుకు దగ్గుతూ వస్తున్నావా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే దగ్గమన్నారు సార్ అంటారు. ఎవరు దగ్గమన్నారు, ఎవరు దగ్గమనలేదు. సో ఇవన్నీ మిస్నామర్స్, అంటే ఇవన్నీ మిస్కన్సెప్షన్స్, అన్నీ పీపుల్ టేక్ ఇట్ రాంగ్. మనం చెప్పింది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి. సో అంటే ఏ కండిషన్స్లో అది హెల్ప్ అవుతుంది అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు డాక్టర్ గారు. కాబట్టి సో అందరూ ఒకవేళ ఏ పెయిన్ వచ్చినా, ఈవెన్ గ్యాస్ట్రిక్ వచ్చినా కానీ నిజంగా హార్ట్దే అనుకొని దగ్గుతూ వెళ్ళడం ఇలాంటివి మాత్రం అసలు చేయకండి. ఎందుకన్నా ఏదైనా సరే డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మనం ఏదన్నా వాళ్ళు ఇది హార్ట్ రిలేటెడా లేకపోతే ఇంకోట అనేది ఎవ్రీథింగ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు ముందే డిసైడ్ అయిపోవద్దు. అండ్ అలాగే బీపీ, షుగర్, ఇందాక మీరు చెప్తున్నారు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ చాలా మందిలో కూడా హై బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి కూడా అంటే రావడానికి పాసిబిలిటీస్ బాగా ఎక్కువగా ఉంటాయంటారా? ఉంటాయండి. అయితే ఈ హై బీపీ అండ్ బీపీ గురించి ఒక రాంగ్ అవగాహన అందరికీ ఉందండి. బీపీ ఉన్న వాళ్ళలో అంటే బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ అయ్యి ఉంది అని ఒక నిర్ధారణ అవ్వటానికి జనరల్గా ఒక నెల తీసుకుంటాం, కొంతమందికి 3 నెలలు తీసుకుంటాం, కొంతమందికి 6 నెలలు తీసుకుంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ ఒక్క రికార్డింగ్తో చెప్పాం, ఒక 10-15 రికార్డింగ్స్ తీసుకుంటాం. బాగా ఎక్కువ ఉండి ఆల్రెడీ ఆర్గాన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి డిఫరెంట్. అంటే బీపీ ఎక్కువగా ఉంది, కిడ్నీస్ దెబ్బతిన్నాయి, సో బీపీ వల్ల దెబ్బతిన్నాయని మాకు తెలిసిపోతుంది. ప్రోటీన్ లీక్ అవ్వటం అవ్వచ్చు, క్రియాటిన్ పెరగటం అవ్వచ్చు, లేదా రెటినోపతి అంటాం, ఐస్ దెబ్బతిన్నాయి. ఐలో రెటీనా చెక్ చేస్తే ఆప్థాల్మాలజిస్ట్ ఇది హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. అంటే బ్లడ్ ప్రెషర్ వచ్చిన మార్పులు, గుండె కండరం లావై బలహీనపడటం, అవి మేము చూసి ఇది హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటాం. సో బ్లడ్ ప్రెషర్ వల్ల ఇవన్నీ జరిగినాయని. సో ఇలా వచ్చిన వాళ్ళకి క్లియర్ కట్, అంటే వాళ్ళకి స్ట్రైట్ అవే మందులు పెట్టేస్తాం, స్టార్ట్ అయిపోతుంది. అలా కాకుండా బ్లడ్ ప్రెషర్ని ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఉత్త బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి ఈ రోజు చూసి ఈ రోజు మందులు మొదలుపెట్టాం. సో అలా కూడా చేయకూడదు కూడా అలాగా. ఎందుకంటే పరిస్థితుల్ని గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. ఒకరోజు వ్యాధి కాదు ఇది, ఎప్పటికీ ఉండే వ్యాధి. సో ఎప్పటికీ ఉండే వ్యాధి కాబట్టి మందులు కూడా ఎప్పటికీ వాడాలి. అందరు అడుగుతుంటారు ఒక నెల వాడి వదిలేనండి, అలా ఉండదు. ఎందుకు ఉండదు? జబ్బు నెలది కాదు, లైఫ్ టైం ఉండేది. ఈ వ్యాధికి ఎవరైనా పిల్లు ఒకటి రోజు వేసుకుంటే చచ్చే వరకు పనిచేస్తే అప్పుడు ఒకటే పిల్లు పనిచేస్తుంది. ఇప్పుడు అలా కాదు కదా. మనం వాడే ఏ పిల్లు అయినా కూడా 6 గంటలు, 8 గంటలు, 9 గంటలు లేదా 22 గంటలు, మ్యాక్సిమం 18 గంటలు పనిచేస్తుంది. సో మందుని నువ్వు రిపీట్ చేయాల్సిందే. దాన్ని బట్టి షార్ట్ యాక్టింగ్ మందు తీసుకుంటే 2 సార్లు వాడాలి, ఇంకా అల్ట్రా షార్ట్ యాక్టింగ్ తీసుకుంటే 4 సార్లు వాడాలి రోజుకి. లాంగ్ యాక్టింగ్ తీసుకుంటే రోజుకి ఒకసారి వాడతారు, అంతకంటే మీకు లేదు. మీరు మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ షూట్ అవుతుంది. షూట్ అయితే ఏమవుతుంది? ఏమి ఇమీడియట్గా ఏం కాదు. ఒక 5 ఏళ్ళు గడిచి దాన్ని వదిలేస్తే ఎంత ఎక్కువ ఉంది, ఎన్నాళ్ళు ఉంది అనే దాన్ని బట్టి. అంటే మీకు సపోజ్ 140/90 అనుకుందాం. 140/90 ప్రెషరు ప్రతి మనిషికి సేమ్ డ్యామేజ్ చేయదు, సేమ్ సమయానికి చేయదు. అంటే ఒక మనిషికేమో 2 ఏళ్ళకి, ఒక మనిషికేమో 5 ఏళ్ళకి, ఒక మనిషికి 10 ఏళ్ళకి ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఒకరికేమో కిడ్నీ అవుద్ది, ఒకరికి బ్రెయిన్ అవుద్ది, ఒకరికేమో ఐస్ అవుతాయి, ఒకరికేమో గుండె అవుద్ది. సో ఇది వేరియబుల్, డిపెండ్స్ అనమాట. అయితే ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ఆ రోజుకి ఆ రోజు జరిగింది కాదు. ఇప్పుడు కొంతమంది ఏమవుద్ది, బ్లడ్ ప్రెషర్ ఉంది, పెరాలిసిస్తో వస్తారు. వాడేమనుకుంటాడు ఈ రోజు బ్లడ్ ప్రెషర్ వచ్చి ఈ రోజే పెరాలిసిస్ వచ్చింది అనుకుంటారు. అలా కాదు. బ్లడ్ ప్రెషర్తో పెరాలిసిస్తో వచ్చారు అంటే ఈ బ్లడ్ ప్రెషరు 10 ఏళ్ళుగా ఉండి పట్టించుకోలేదని అర్థం. ఓకే. అండ్ పెరాలసిస్ అంటే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది డాక్టర్. కొన్ని కేసెస్లో హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి పెరాలసిస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది, ఎట్ ఏ టైమే వస్తుంది వాళ్ళకి. ఎందువల్ల అంటే ఇమీడియట్గా హార్ట్ అటాక్తో వాళ్ళు సఫర్ అవుతున్న మూమెంట్లోనే వన్ సైడ్ అంతా. చాలా చక్కని అబ్జర్వేషన్ అండి మీది. సారీ ఇంటరప్ట్ చేశాను, కానీ చాలా చక్కని అబ్జర్వేషన్. ఇది చాలా తక్కువ మంది చూస్తారండి, డాక్టర్లు చూస్తారు. మీరు ఎలా గమనించారు? తెలిసిన వాళ్ళకి వస్తే తప్పించి తెలియదు యాక్చువల్గా. ఇది సైమల్టేనియస్గా ఎందుకంటే రెండింటి పెథాలజీ ఒకటే. ఇప్పుడు ఇందాక చెప్పాను రక్తనాళాల్లో పూడిక అని. బ్రెయిన్ రక్తనాళాల్లో పూడికి వస్తే పారాలిసిస్ వస్తుంది. సో సమ్ టైమ్స్ సైమల్టేనియస్గా జరగచ్చు రెండు చోట్ల ఫిషరింగ్. ఇక్కడ క్లాట్ ఏర్పడుద్ది, అంటే ఇక్కడ రక్తం గడ్డ అడ్డుపడి సరఫరా ఆగిపోద్ది, గుండెలో రక్తం గడ్డ అడ్డుపడి హార్ట్ అటాక్ వస్తుంది. అదొకటి. ఇంకో రకం ఏంటంటే గుండెపోటు వచ్చినప్పుడు గుండె బలహీనపడి దెబ్బతిని గుండెలో క్లాట్ లోపల రక్తం, అంటే నాట్ ఇన్ ఆర్టరీస్లో కాకుండా గుండెకి ఛాంబర్స్లో పెద్ద క్లాట్ ఫామ్ అయ్యి సర్క్యులేషన్లో అది గుండె కొట్టగానే అది బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్లో అడ్డుపడిపోతుంది. సో సైమల్టేనియస్గా. ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు బ్రెయిన్లో బ్లీడ్ అయింది, బ్లీడింగ్ అవుతుంది. అంటే ఇంటర్నల్, అంటే రక్తనాళం చిట్లి బ్లీడ్ అయింది, ఇక్కడ హార్ట్ అటాక్ వస్తుంది. ఇలా కూడా ఉంటాయి. సో కాంబినేషన్స్ కెన్ అక్కర్. బట్ ఇది అరుదైంది. మీరు ప్రశ్న అడగటం ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే ఇది డాక్టర్లు చూస్తారు కానీ పేషెంట్లు ఆ పర్టికులర్
పీపుల్ తెలుస్తుంది కానీ పక్కన వాళ్ళకి తెలియదు. అంటే కొన్ని కేసెస్లో ఇట్లాంటివి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అంటే వాళ్ళకి ఎట్ ఏ టైం చాలా మందికి కూడా ఆ సందేహంగా ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెరాలసిస్ కూడా వస్తుందా అనే సందేహాలతో కూడా చాలా మంది ఉంటారు. సో అందుకే నాకు అది కూడా మీరు పెరాలసిస్ అని చెప్పగానే నాకు ఇమీడియట్గా ఈ క్వశ్చన్ కూడా అడిగితే చాలా వరకు హెల్ప్ అవుతుంది డౌట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అని. అండ్ అలాగే ఇంకొన్ని కేసెస్లో యాక్సిడెంట్స్ అయిన సిచ్యువేషన్స్లో షాక్కి గురై వాళ్ళు హార్ట్ అంటే కొట్టుకోవడం ఆగుతుందో తెలియదు, సమ్ అదర్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు కుప్పకూలిపోతారు. కొంతమంది మళ్ళీ వాళ్ళకి సిపిఆర్ చేసి కొంతమంది మళ్ళీ బతికిన సందర్భాలు కూడా అంటే ఇప్పుడు చాలా వరకు పెట్టేస్తూ ఉన్నారు, వీడియోస్ అవి కూడా పెడుతూ ఉన్నారు. కొంతమందికి అంటే అటువంటి సిచ్యువేషన్స్లో కూడా నిజంగానే కోలుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? అంటే యాక్చువల్గా ఇలా యాక్సిడెంట్స్ అయినప్పుడు, ట్రామా అయినప్పుడు డైరెక్ట్ ట్రామా కూడా అవుద్ది. కొంతమందికి ఏంటంటే రక్తనాళం లోపల దెబ్బతింటుంది, బ్లంట్ ఇంజురీ అంటారు. ఆర్టరీకి, హార్ట్కి కూడా బ్లంట్ ఇంజురీ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు, అది డైరెక్ట్ ఇంజురీ, అది అరుదు. కొంతమందికి ఏమో అనుకోకుండా ఆ స్ట్రెస్కి గుండెపోటు వస్తుంది, దానికి తగలదు. కానీ ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్కి అంటే గుండెపోటు వచ్చే పరిస్థితి ఉంటుంది లోపల ఆల్రెడీ, అది అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. ఇంకొక రకం ఏంటంటే మీరు స్ట్రెస్ కార్డియోమైపతి అంటారు. స్ట్రెస్ కార్డియోమైపతి అంటే అది మనకి ఆపరేషన్స్ అప్పుడు రావచ్చు, సర్జరీస్ చేశాక రావచ్చు. సర్జరీస్ చేశాక అంటే రక్తనాళాలు ముందు యాంజియోగ్రామ్ చేసి నార్మల్ ఉంటుంది, గుండె మొత్తం నార్మల్ ఉంటుంది, ఏ టెస్ట్ చేసినా నార్మల్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేశాక కొంతమందిలో 1000లో ఒకరికి గుండె బలహీనపడుద్ది. దట్ ఈస్ స్ట్రెస్ కార్డియోమైపతి. హస్బెండ్ చనిపోతే వైఫ్కి, వైఫ్ చనిపోతే హస్బెండ్కి, 2వ రోజు 3వ రోజు ఇలాంటివి జరుగుతాయి కొంతమందికి, ఇది అరుదు. కొన్ని అయితే నేను లవ్ అటాక్ అంటాను వాటిని. అంటే కొంతమందికి లవ్ ఫెయిల్యూర్ వచ్చి యంగ్స్టర్స్లో చూసాము. ఇవి యంగ్స్టర్స్లో అంటే ఇప్పుడు చాలా డిసీవ్ అయి ఉంటారు, అంటే చాలా బాధపడతారు. అంటే ఎంత ఒత్తిడికి లోన్ అవుతారంటే నేను ఒక అబ్బాయిని చూశాను, హీఈస్ 20 year old, 20 సంవత్సరాలు, 20-22. ఆ పర్టికులర్ పర్సన్ డిగ్రీ స్టూడెంట్, డిగ్రీ అయిపోయిందో సంథింగ్, హీ వాజ్ ఇన్ లవ్, ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, అమ్మాయి మోసం చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అనేది ఆయన వర్షన్. మనకేం జరుగుతుందో తెలియదు కానీ, బట్ అప్పటి నుంచి ఆయన తినటం మానేసి ఒక 20 రోజులు 30 రోజులు సందిగ్ధంలో ఉన్నాడు. అంటే అంత విత్డ్రాన్ ఫ్రమ్ సొసైటీ, ఒక్కడే ఉండటం, తినకపోవటం అయిపోయాడు. హీ వెంట ఇంటూ కార్డియోమైపతి, గుండె వెడల్పై బలహీనమైంది. సో ఎవెన్చువల్లీ రికవర్ అయ్యాడు, బట్ ఇట్ ఈస్ క్లాసికల్ స్ట్రెస్ కార్డియోమైపతి. సో మీకు బాధలు కూడా ఇటువంటి బాధలు అంటే అది సునామీ టైప్ బాధ అనుకోండి, అంటే ఇట్ ఇస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందరికీ కాదు, 1 in 1000 ఛాన్స్ ఉంటుంది, బట్ దట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. రేర్ గా జరుగుతుంది, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చాలా తక్కువ పర్సెంటేజ్. సో మీరు అన్నట్టు ఒత్తిడి, యాక్సిడెంట్ అవ్వచ్చు, మనసు మీద ఒత్తిడి అవ్వచ్చు, ఏ విధమైన ఒత్తిడికి గురైనా కూడా అవకాశం ఉంది. ఓకే. అండ్ అలాగే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి ఒత్తిడి అనేది అసలు మామూలుగా ఉండట్లేదు. వర్క్ ప్రెషర్ అయినా, లేకపోతే ఫినాన్షియల్కి సంబంధించిన వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్సనల్ రీజన్స్ వల్ల కానీ విపరీతమైన స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు డే టు డే, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎవరికి లేదని చెప్పుకోవడానికి లేదు. అండ్ సమ్టైమ్స్ ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ కూడా లేకపోలేదు, అంటే ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతంగా బాధపడిపోవటం, ఎక్కువగా దాని గురించి ఆలోచించి అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే దే ఆర్ టేకింగ్ ఛాన్స్ అని అర్థం. కొన్నిటికి ఛాన్స్ ఎక్కువ, కొన్నిటికి ఛాన్స్ తక్కువ. స్మోకింగ్ ఛాన్స్ ఎక్కువ, ఇలాంటి వాటికి ఛాన్స్ తక్కువ. దేనికైనా ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఛాన్సెస్ తగ్గించుకోవాలంటే సరైన జీవన శైలికి వెళ్ళటం, లైఫ్ స్టైల్. నెక్స్ట్ మీరు అన్న స్ట్రెస్ తగ్గించుకునే పరిస్థితికి మెంటల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఉంటాయి, యోగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నచ్చిన పనిని చేయాలి. నచ్చిన పని అంటే అవతలకి నచ్చిన పని కాదు, మీకు నచ్చిన పని, వేరే వాళ్ళకి నొప్పించని పని, అలా చేయటం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం, మ్యూజిక్ వినండి. కొంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టం, డ్యాన్స్ చూడండి, చేయండి. లేకపోతే కొంతమందికి ఎక్సర్సైజ్ అంటే ఇష్టం, అది చేయండి. ఎక్సర్సైజ్ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకండి, ఎక్సర్సైజ్ అనగానే ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువగా చూస్తున్నవి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కూడా హెల్దీ పీపుల్, అంటే యంగ్ ఏజ్లో ఉన్న పీపులే చాలామంది అలా సడన్గా వర్కౌట్ చేస్తూ వెయిట్ లిఫ్ట్ చేస్తూనో, లేకపోతే వేరే అదర్ వర్కౌట్స్ చేస్తూ కూడా అప్పటికప్పుడు అలా కుప్పకూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, సో అటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మీరు మధ్యలో చూసుకున్నట్టయితే చాలా ఎక్కువగా చూసారు. అంటే ఇవన్నీ కూడా ఏమవుద్దంటేనండి, మెజారిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఈస్ ఏటీపీ డిమాండింగ్. అంటే ఏటీపీ అంటే ఎనర్జీ డిమాండింగ్ సిచ్యువేషన్. రిలాక్సేషన్ అనేది
ఏటీపీ డిక్రీజింగ్ అంటే మీకు ఏం అవసరం లేదు. ఒక యోగా చేసి అలా మొత్తం మీరంటే రిలాక్సేషన్ అంటే చూడండి, రిలాక్సేషన్ మోడ్లో ఉంటాం. అక్కడ మీకు ఎనర్జీ అవసరం లేదు, ఇక్కడ ఎనర్జీ అవసరం. సో ఇట్ ఈస్ ఎఫర్ట్, రిలేటెడ్ టు ఎఫర్ట్. అంటే ఇప్పుడు నువ్వు కండలు పెంచాలని చెప్పి ఇన్ని కేజీలు ఎత్తి ఇన్ని చేసేవి. సో ఇలాంటి చోట్ల మనం ఒక చిన్న రాంగ్ స్టెప్ వేసినా మన ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో ఇందాక చెప్పినట్టు ముందు ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో చాలా మందికి వార్నింగ్ ఇస్తుంది. అంటే మీకు ఆల్రెడీ బాధగలు ఉంటాయి, బాధ ఉంటుంది. ఈ బాధని తోసిపుచ్చేయటం కానీ అధిగమించి చేయటం కానీ చేయకూడదు. ఇంకోటి, నెవర్ పుష్ యువర్ సెల్ఫ్ హార్డర్. జిమ్ చేసేటప్పుడు జిమ్ ఈజ్ గుడ్. ఇవన్నీ చేయటం వల్ల యాక్చువల్గా జిమ్ చేసే వాళ్ళలో ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫర్ దట్ మ్యాటర్ జిమ్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళల్లో కొల్లాటరల్ ఛానల్స్ పెరుగుతాయి, న్యాచురల్ బైపాస్ కైండ్ ఆఫ్. సో వీళ్ళల్లో గుండెపోటు వచ్చినా కూడా బతికే అవకాశం యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ గుండెపోటు వచ్చి నువ్వు బయటపడితే దెబ్బతినే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్. బట్ ఎక్సర్సైజ్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళల్లో టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే జబ్బుని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. సో జబ్బు తీవ్రత చాలా ఎక్కువైతే కానీ బయటకు రాదు. సో తీవ్రత చాలా అయ్యే కొద్దీ ఫైన్, నువ్వు తట్టుకుంటున్నావు. అంతకంటే పుషింగ్ హార్డర్ చేసినప్పుడు నీ ప్రాణం మీదకి వస్తుంది. సో నువ్వు యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ యువర్ మజిల్స్, డూ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్, చెక్ విత్ యువర్ డాక్టర్. కార్డియాలజిస్ట్ని ఒక్కసారి కలిసి నేను ఇవన్నీ చేయొచ్చా అని కనుక్కోవాలి. రిలాక్సేషన్ అడగక్కర్లే డాక్టర్, బట్ ఇలాంటి ఎక్సర్సైజ్ అడగాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈ మాట అడిగాడు, అంటే నేను జిమ్లో చనిపోతాను, జిమ్ అంటే నేను కూడా జిమ్ లవర్. సో ఇప్పుడు జిమ్లలో జిమ్లో ఎవరైనా బార్లో చనిపోయినరా అని అడిగిండు. దాని మీద కూడా క్వశ్చన్ ఉంది, రైట్? బార్లలో చనిపోయినరా అని అడిగిండు. ట్రూలీ బార్లో చనిపోయినా నాకు తెలియదు, మరి చనిపోయి ఉన్నారేమో. ఇప్పుడు న్యూస్ రాలేదు మరి. ఎందుకు రాదంటే తాగి పడిపోయి ఉంటే తెలియదు కదా, ఇంటికి తీసుకెళ్తారు. ఇక్కడ అట్లా కాదు కదా, యాక్టివ్గా కటకట చేసి టక్కని కింద పడి ఫిట్స్ అయిపోయినట్టు. అండ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు మూర్చిపోతావని, అక్కడ మూర్చిపోవడం ఎక్స్పెక్ట్ చేస్తావు. సో చనిపోయినా తెలియదు, ఇంటికి తీసుకెళ్ళిపోతావు, చనిపోయాడని తెలియదు కదా, ఒక పాయింట్. రెండు ఏంటంటే అగైన్ దట్ ఈస్ ఎ రిలాక్సేషన్. ఎక్సర్సైజ్ ఇక్కడ మీరు వర్కౌట్, ఇది ఎఫర్ట్. ఇట్స్ లైక్ మీరు తిరుమల కొండెక్కినట్టు మానస సరోవర్ పోయినట్టు కదా, ఇది అలా కాదు కదా, ఇది ఇంట్లో పడుకున్నట్టు కదా. సో దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ సినారియో. బట్ ఏదైనా కూడా మీరు స్ట్రెన్యూయస్ యాక్టివిటీ చేసినప్పుడు యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ సేఫ్. గుర్తించాలి, మనలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి రాదు అనుకోకుండా డాక్టర్కి సంప్రదించడం కరెక్ట్. రైట్. అండ్ ఇందాక అలాగే డ్రింక్ చేసే వాళ్ళ దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుదాం. చాలా మందిలో ఒక అపోహ కూడా ఉంది, అంటే హార్ట్కి ఆల్కహాల్ తీసుకుంటే మంచిది అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. నిజమేనా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఒక మాట, ఇది డోంట్ టేక్ ఫ్రమ్ మీ నౌ, అంటే ఇంట్లో వాళ్ళందరూ గొడవ కూడా చేసేస్తారు. వాస్తవానికి ఒక స్టడీ రీసెర్చ్ ఉందండి, ఫ్రెంచ్ పారాడాక్స్ అని ఉంది. అంటే ఫ్రాన్స్లో ఈ వాళ్ళు వైన్ తాగుతారు. వాళ్ళకి వైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. వాటర్ బదులు అంతా వైనే ఉంటుంది. వైన్ తాగుకుంటూ సిగరెట్లు తాగుతారు వాళ్ళు. సో వీళ్ళు స్టడీలో రీసెర్చ్లో చూసినట్టయితే యుఎస్లోకి దీనికి కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఫ్రాన్స్లో ఎందుకో సిగరెట్లు తాగే వాళ్ళకు కూడా గుండెపోట్లు ఇక్కడికంటే తక్కువ వస్తున్నాయి అని ఒక చిన్న అబ్జర్వేషన్తో వాళ్ళు స్టడీ చేసి చూస్తే వీళ్ళు వైన్ తీసుకోవడం వల్ల ఫ్రెంచ్ పారాడాక్స్ అంటారు, ఈ వీళ్ళల్లో తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దెన్ దే రియలైజ్డ్ దెర్ ఇస్ సంథింగ్. సో గ్రేప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన వైన్లలో దెర్ ఇస్ ఎ ప్రొటెక్షన్ టు హార్ట్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ సమ్ మెడికేషన్ టాబ్లెట్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. బట్ అట్లా అని చెప్పి తాగని వాళ్ళకి తాగమని చెప్పకూడదు. తాగే వాళ్ళకి స్విచ్ టు వైన్, ట్రై టు టేక్ వైన్. అండ్ అగైన్ ఎక్సెస్గా తీసుకోకూడదు. ఎక్సెస్గా తీసుకుంటే ఎరిథ్మియాస్ వస్తాయి, గుండె ఇర్రెగ్యులర్ బీటింగ్లు, ఏటల్ ఫిబ్రిలేషన్, గుండెపోటు కాకపోతే ఇంకోటి వస్తుంది, కార్డియోమైపోతే వస్తుంది, లేదా లివర్ పోద్ది. సో లిమిటెడ్ అమౌంట్స్లో ఆల్కహాల్ తీసుకోవడంలో తప్పు లేదు. ఆ లిమిట్ అంటే మరి ఇప్పుడు నేను ఈ ఫోరంలో చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. అంటే బీర్ ఎంత, విస్కీ ఎంత, ఇలాంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే అగైన్ అది కూడా మీరు అన్నట్లుగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకవేళ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తే ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, తప్పమాట అట్లా అనకూడదు. ఎంత తీసుకోవాలనకూడదు, తీసుకునే వాళ్ళకి లిమిట్ చేయమని, అంటే తీసుకోని వాళ్ళని తీసుకోమని చెప్పడం తప్పు. మీరు ఆల్కహాల్ తీసుకోకూడదు యాక్చువల్గా. బట్ తీసుకునే వాళ్ళకి యూ కెన్ రెడ్యూస్ ద అమౌంట్ టు సేఫర్
ఓకే ప్రొటెక్టివ్ లెవెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే అశ్వత్థామ హతహ కుంజరహ అయింది, అది స్టేట్మెంట్ మారిపోయింది. ఓకే అగైన్ ఐ థింక్ నిజమే. అంటే చూసే వాళ్ళందరూ కూడా, డ్రింక్ చేసే వాళ్ళందరూ కూడా ఓకే డాక్టర్ గారు చెప్పారు, కన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా తీసుకోవచ్చు అన్న థాట్లో కూడా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అగైన్ క్లియర్గా చూసిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా చేసినా చేయండి, ఎందుకంటే కానీ మళ్ళీ ఇలా చెప్పారు కదా మనం చూస్తున్నప్పుడు అని అనుకుంటున్నారు. బట్ ఏదైనా సరే తక్కువ తీసుకోవాలి, డ్రింక్ చేస్తున్న వాళ్ళకి ఇంకా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్ అది యాక్చువల్గా ఈజీ కాదండి, బికాజ్ మెజారిటీ ఆఫ్ డైలీ డ్రింకర్స్ వీళ్ళందరూ దే క్రాస్ ద లిమిట్ టు లెవెల్ ఆఫ్ డిపెండెన్స్. అంటే అలవాటు పడిపోవటం. ఇప్పుడు మన నటి, మీరు మూవీ చూశారు మహానటి, సో అలా ఎడిక్షన్ లెవెల్స్కి వెళ్ళిపోతారు. సో డైలీ డ్రింకర్స్కి లిమిట్ చేయడం నాట్ ఈజీ. సో అందుకే ఇంకోటి, మనది వెస్టర్న్ కంట్రీ కాదు, మన దగ్గర హాట్ క్లైమేట్. సో మన దగ్గర తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో అటువైపు ఏంటంటే ఇట్ ఈస్ ఎ కోల్డ్ కంట్రీస్, వాళ్ళందరికీ అది అవసరం తీసుకుంటారు. సో వాళ్ళకి ఆ స్టడీస్ లిమిటేషన్ ఈజ్ రైట్. సో బాడీని వార్మ్ గా ఉంచుకోవడం కోసం వాళ్ళు తీసుకుంటారు. సిచ్యుయేషన్ ఈజ్ లైక్ దట్. మన దగ్గర అది రైట్ కాదు వాస్తవానికి. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ హూ ఆర్ డ్రింకింగ్ మోర్ హ్యావ్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్. ఓకే. సో ఒకవేళ ఎవరైనా అంటే తీసుకునే వాళ్ళు ఉన్నా అది కూడా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఏ కండిషన్స్లో ఎక్కడ వాళ్ళకి ఏ ప్లేస్లో వాళ్ళకి అది నిజమే, కొన్ని సర్వీస్లో నిజమే అని తేలింది అనేది కూడా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఎవరైతే బాగా డ్రింక్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు రోజు రోజుకి ఇంకా ఇంకా తగ్గిస్తూ వస్తే చాలా మంచిది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు, ఇంకా యాక్చువల్లీ డీప్గా చాలా మాట్లాడుకునేది ఉంది, బట్ మనకు అంత సమయం లేదు. కాబట్టి జాగ్రత్తలు ఏం తీసుకుంటే మంచిది అనేది జాగ్రత్తలు ఫస్ట్ పాయింట్ అండి, స్మోకింగ్ జోలికి వెళ్ళకూడదు. ధూమపానం, నో స్మోకింగ్, నో టొబాకో, ఏ కైండ్ ఆఫ్ టొబాకో కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ మధుమేహం, డయాబెటీస్ ఉన్న వాళ్ళు దాన్ని అదుపులో పెట్టుకోవాలి. రక్తపోటు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనేది కనుక తెలిసినట్టయితే దాన్ని అదుపులో పెట్టుకొని మందులు అవసరమైన వాళ్ళు వాడాలి. ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి. ఏదో ఒక ఎక్సర్సైజ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, చెమటలు పట్టడం అట్లా కాదండి, దానికి ఒక 30 minutes వాక్తో సమానమైన ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. వారానికి 4 రోజులు మినిమం చేసేటట్టు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లావుగా ఉండకుండా సన్నగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబెసిటీ, పొట్ట చుట్టూ రాకుండా ప్రయత్నం చేయాలి. వేస్ట్ సర్కంఫరెన్స్ తక్కువగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. దీనికి మించి ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్టయితే, నాన్నకి అమ్మకి ఉంది, లేకపోతే బాబాయిలకి, అత్తలకి, మేనత్తలకి, మేనమామలకి ఉందనుకోండి, వీళ్ళందరూ యంగర్ ఏజ్ నుంచే స్క్రూటినీలో, సర్వేలెన్స్లో ఉండాలి. అంటే 25 టచ్ అయిన మగవాళ్ళు, 30 టచ్ అయిన మగవాళ్ళు, విమెన్. యాక్చువల్గా విమెన్కి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వచ్చు. 25 మేల్, విమెన్ అయితే 30 నుంచి దే షుడ్ బి అండర్ సర్వేలెన్స్. డాక్టర్ని కలవటం, సంప్రదించడం, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతున్నాయా, జబ్బు సూచనలు వస్తున్నాయని ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కొంచెం అర్లీగా డాక్టర్ని సంప్రదించడం చేయాలి. అండ్ కంపారిటివ్గా మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి కంపేర్ చేస్తే ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే మీరు మగవాళ్ళని కుప్పకొలటం చూశారు కానీ ఆడవాళ్ళని కుప్పకొలటం చూడటం తక్కువ ఉంటుంది చూడండి. సో ఇది దేవుడిచ్చిన ప్రొటెక్షన్, అది హార్మోన్స్ అనేవి. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని అబ్జర్వ్ చేయాలి. మనలో ఏ చిన్న అనుమానం కలిగినా టైంకి డాక్టర్ని సంప్రదించడం. అండ్ ఈ వాట్సాప్లో చేయకపోవటం, వాట్సాప్ యూనివర్సిటీ జోలికి పోకపోవటం, గూగుల్ జోలికి పోకపోవటం, డాక్టర్స్ని కలవటం, అప్పుడు సరైన విధంగా ముందుకు పోవటం అనేది చేస్తే మనం సేఫ్గా ఉంటాం. రైట్. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ డాక్టర్ గారు చెప్పినట్లుగా కూడా ఏదైనా సరే చిన్న అనుమానం, సందేహం కనుక మన బాడీలో ఏదైనా కొంచెం తేడా అనిపిస్తుంది, కొంచెం అనీజీగా అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అంతేకాని సరౌండింగ్ పీపుల్ని, లేకపోతే వాట్సాప్స్ వీటన్నిటిలో చూసుకుంటూ, సోషల్ వాటిలో చూసుకొని మీకు మీరే డిసైడ్ అయ్యి మెడిసిన్స్ తీసుకోవడం లాంటి పనులు అయితే అస్సలు చేయకండి. సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది, చాలా వరకు తెలుసుకున్నారని అనుకున్నాం. ఫర్దర్గా కూడా ఖచ్చితంగా ఇంకా మాట్లాడుకునేది, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా దీనిపై మరింతగా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.